హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారండి. సదరం స్లాట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ కావచ్చు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను కూడా చెప్తాను. అలానే కొంతమంది అయితే సదరం సర్టిఫికేట్ గురించి ఒకవైపు అడుగుతున్నారు, యూడిఐడి కార్డు గురించి అయితే అడుగుతున్నారు. రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట, వాటిని కూడా నోట్ చేసుకున్నాను. సో వివరంగా చెప్తాను ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయోజనాలు. అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్స్, 15,000 రూపాయల పెన్షన్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో పూర్తిగా చూడండి. అదేవిధంగా రీసెంట్గా ఎవరైతే సదరం స్లాట్ అనేది వెళ్ళి విజిట్ చేసేసి ఎవరైతే సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నారో వారు ఎప్పుడు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు కూడా చెప్తాను. పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా పెద్ద వీడియో అయితే చేస్తున్నాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. స్లాట్ ఓపెన్ అయిన తేదీ కన్ఫామ్గా వచ్చినప్పుడు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ వల్ల పెన్షన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటు కొన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. స్టేట్ నుంచి సపరేట్గా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపరేట్గా ఉంటాయి అన్నమాట సదరం సర్టిఫికేట్ ద్వారా. అయితే ఇక్కడ ముఖ్యంగా సదరం స్లాట్స్ అనేటివి నవంబర్ చివరి వారంలో విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈ స్లాట్స్ అనేటివి దేని కొరకంటే మీరు మీ యొక్క వికలాంగత్వ శాతం ఎంత ఉంది, సో నేను వికలాంగున్నా కాదా అని నిరూపణ కోసము ఒక సర్టిఫికేట్ అనేది దాఖలు చేసుకునే దాని కొరకు స్లాట్ అనేది బుక్ చేసుకుంటారనమాట. ఈ స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా మీకు ఆ స్లాట్ బుక్ అయిన తేదీలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ వివరాలన్నీ కూడా చూపిస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ డేట్ ఇచ్చినటువంటి టైంలో హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు అనేటివి చేయించుకున్న తర్వాత ముగ్గురు సైన్లు అనేటివి రావాల్సి వస్తుందన్నమాట. 3 సైన్స్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఇక్కడ పెద్దవాళ్ళు అంటారా, డాక్టర్లు వాళ్ళందరి సైన్లు కంప్లీట్ అయిన తర్వాతనే మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ యొక్క పెన్షన్లకి అవకాశం అయితే ఇస్తుందో కొత్తగా దరఖాస్తు చేసుకోమని, అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సదరం స్లాట్ నుంచి మీకు పెన్షన్ వచ్చేంత వరకు ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చాలామంది కూడా స్లాట్ బుకింగ్ చాలా రోజు తప్పులు అయితే చేస్తున్నారనమాట. వాటి గురించి ఒకసారి చెప్తాను చూడండి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సదరం స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనము ఈ యొక్క sadram.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఏపీ వాళ్ళకైతే ఇది, తెలంగాణ వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఏపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి sadram.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే విజిట్ చేయాలి. ఈ వెబ్సైట్ అయితే ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ కాకుండా ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇది కూడా మీకు చెప్పాలి. ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేయాలంటే సదరం స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు మీరే స్వయంగా స్లాట్ బుకింగ్ చేసుకోవడం మానేసి వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలను విజిట్ చేసినట్లయితే వాళ్ళకి లాగిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సర్వర్ ఇష్యూ అనేది ఉండదన్నమాట. వాళ్ళ ద్వారా మనం సదరం సర్టిఫికేట్కి అప్లై అయితే చేయించుకోవచ్చు, స్లాట్ బుకింగ్కి అప్లై అయితే చేయించుకోవచ్చు. చాలామంది కూడా డబ్బులు వేస్ట్, అనవసరంగా మనమే సొంతంగా బుక్ చేసుకుందామనే ఆలోచనలో ఉండి ఈ సర్వర్ ఇష్యూల వల్ల ఆ యొక్క స్లాట్ బుకింగ్ అనేది మిస్ అయిపోతున్నారు. మెయిన్గా చేసేటువంటి తప్పు ఇదేనమాట. ఓకేనా? అయితే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి, ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. కేవలము 40 రూపాయలు మాత్రమే స్లాట్ బుకింగ్కి మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఆ 40 రూపాయలు మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. గవర్నమెంట్ సర్వీస్ కొన్ని ఫ్రీ అయితే ఉండవు కాబట్టి కాబట్టి ఆ సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయిన రోజున గ్రామ వార్డు సచివాలయం విజిట్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి సదరం క్యాంప్ లేదా హాస్పిటల్, అంటే సదరం క్యాంప్స్ అనేటివి ఎక్కడెక్కడ జరగాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వము కొన్ని హాస్పిటల్స్ని అయితే సెలెక్ట్ చేస్తుందన్నమాట. ఆ హాస్పిటల్స్ దగ్గరకే మీరు, అంటే మీకు దగ్గరలో ఎక్కడైతే ఉంటుందో మీ మండల పరిధిలో, మీ జిల్లా పరిధిలో ఆ హాస్పిటల్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్లోనే మనకు ఆ డేట్ అండ్ టైం అయితే ఇస్తారనమాట. అవన్నీ కూడా ఎంచేసుకొని మీరు సబ్మిట్ చేసేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కడ ఏంటనే వివరాలతో కూడినటువంటి ఒక రసీదు వస్తుందన్నమాట. ఆ రసీదు పట్టుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ మళ్ళీ తీసుకోవాలి. అలానే మొబైల్ నెంబర్ అనేది క్యారీ చేసుకోవాలన్నమాట, మొబైల్. ఇవన్నీ తీసుకొని వెళ్ళి సదరం క్యాంప్ అనేది మీకు ఏ టైం ఇచ్చినారో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అదే రోజున వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, మీరు ఎంచుకున్న తేదీకి హాస్పిటల్ లేదా సదరం క్యాంప్కి హాజరు కావాలన్నమాట. వైద్య బృందం మీ యొక్క వికలాంగతను పరీక్షిస్తుంది. పరీక్ష ఆధారంగా
డిసేబిలిటీ పర్సంటేజ్ అయితే నిర్ణయిస్తుంది అనమాట. తర్వాత మీకు ఒక సదరం ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇది డిజిటల్ సర్టిఫికేట్ జారీ అవుతుంది దీని ద్వారా. ఓకేనా? ఆ సదరం ఐడి అనేది క్రియేట్ అయిన తర్వాతనే మీకు 3 రకాల డాక్టర్ల యొక్క విజిట్ అనేది కంప్లీట్ అయిపోయి వాళ్ళ యొక్క సైన్స్ అనేటివి డిజిటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత లేదా నెల కంటే ఎక్కువ రోజులు కూడా పడుతున్నాయి అనమాట ఇప్పుడు. సో ఆ తర్వాత మీకు ఎన్ని మెసేజ్లు అనేవి వస్తాయన్నమాట. మీ యొక్క సర్టిఫికేట్ అనేది జనరేట్ అయ్యేదానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉందనే దానికి సంబంధించి సో అవన్నీ కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అవి వన్స్ 3 సైన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది అనమాట. సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ జారీ అనేది ఈ విధంగా అవుతుంది. తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ 3 సైన్లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు ఈ యొక్క వెబ్సైటే sadram.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి సర్టిఫికేట్ ఐడి సెర్చ్ మీద క్లిక్ చేసేసి సదరం ఐడి అనేది మీకు జనరేట్ అయి ఉంటుంది కదా, ఆ ఐడి అనేది ఎంటర్ చేసేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసినట్లయితే సో మీకు పీడిఎఫ్ అనేది వస్తుందన్నమాట. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి సదరం స్లాట్స్కి సంబంధించి. ఓకేనా? సో అయితే మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ చూడండి. ఆధార్ కార్డు, అదేవిధంగా సో మీ దగ్గర రీసెంట్గా ఏదైనా ఇక్కడ మనకు డిఎంహెచ్ఓ పెన్షన్ గురించి కూడా చెప్పాలండి. సదరం సర్టిఫికేట్ ద్వారా ఇవి కూడా వస్తాయి కాబట్టి డిఎంహెచ్ఓ పెన్షన్స్ అనేవి ఏంటంటే ఏదైనా మెడికల్ సిబ్బంది ద్వారా మీకు జనరేట్ అయ్యేటువంటి సర్టిఫికేట్. ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ప్రమాదశాత్తు అవయవాలు కోల్పోయారనుకోండి, సో దాని ద్వారా వచ్చేటువంటి ఒక పెన్షన్లు అనమాట. సో అటువంటి వాటికి డిఎంహెచ్ఓ పెన్షన్లు అనేవి ఇస్తారనమాట. 15,000 రూపాయలు అయితే వస్తుంది. వికలాంగత్వం మీకు పుట్టుకతో వచ్చినట్లయితే సో మీకు దానికి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ సదరం సర్టిఫికేట్ మెయిన్గా అయితే ఉంటుందన్నమాట. సదరం సర్టిఫికేట్ యొక్క మెయిన్ పర్సంటేజ్ కనీసము 40% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే మీకు పెన్షన్ అనేది వస్తుంది ఏపీ యొక్క రూల్స్ ప్రకారం. సో 40% కంటే ఎక్కువగా ఉండి వికలాంగత్వం కేటగిరీలో డిసేబిలిటీ కింద కనుక ఉండినట్లయితే మీకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక్కడ మెయిన్గా 85% కంటే ఎక్కువగా ఉంటే 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అది ఎవరికంటే ఓన్లీ డిఎంహెచ్ఓ పెన్షన్స్, మెడికల్ పెన్షన్స్కి మాత్రమే. ప్రమాదశాత్తు మీరు ఏమైనా అవయవాలు కోల్పోయినప్పుడు లేదా పెరాలసిస్ వచ్చినప్పుడు మీరు బెడ్కే పరిమితమయ్యి చలనం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చేటువంటి పెన్షన్లు అనమాట. అవి 15,000 రూపాయల కేటగిరీల కింద వస్తాయి అనమాట. సో ఆ పెన్షన్కి మాత్రమే 80% పైన ఉంటేనే ఈ యొక్క 15,000 వస్తుంది లేదా 6,000 రూపాయలు అయితే వస్తుంది తక్కువగా కనుక ఉన్నట్లయితే. ఇక్కడ వికలాంగులకు సంబంధించి 80% కంటే ఎక్కువగా ఉంటే 15,000 వస్తుందా అని చెప్పి అడుగుతున్నారనమాట. రాదండి. వికలాంగుల కేటగిరీలో మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా కానీ 40% కంటే ఎక్కువగా ఉంటేనే సో మీకు పెన్షన్ 6,000 రూపాయలు వస్తుంది. 90% ఉన్నా కానీ 6,000 రూపాయల పెన్షనే వస్తుంది అనమాట. ఓకేనా? ఈ డౌట్ చాలా మందికి కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క రీఅసెస్మెంట్లు అయితే జరుగుతున్నాయి కదా, అందులో చాలామందికి కూడా 80% కంటే ఎక్కువ ఇచ్చి ఉన్నారనమాట. సో అటువంటి వాళ్ళకి సంబంధించి ఈ డౌట్ అనేది ఉందన్నమాట. ఓకేనా? అలానే రీసెంట్గా మీరు సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి విజిట్ అయ్యి సో మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నారు. సో వాళ్ళు పెన్షన్కి ఎప్పుడు అప్లై చేయాలని అడుగుతున్నారనమాట. సో ప్రభుత్వం ఇంకా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి అవి ఓపెన్ అయినప్పుడు తప్పకుండా మీరు ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, యూడిఐడి కార్డ్ అంటే ఏంటి, సదరం సర్టిఫికేట్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఉంది. సదరం సర్టిఫికేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సర్టిఫికేటు. యూడిఐడి కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సర్టిఫికేట్ అనమాట. సర్టిఫికేట్ కాదు, ఒక కార్డ్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి వచ్చేసి సదరం సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క పెన్షన్స్కి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. యూడిఐడి కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీసుల కొరకైతే ఉపయోగపడుతుంది. యూడిఐడి కార్డ్ బేస్ చేసుకొని చాలా సర్వీసులు అనేవి మీకు స్టేట్ లెవెల్ దాటి అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో సదరం వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. యూడిఐడి కార్డ్ అనేది మీకు సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత యూడిఐడి కార్డ్ అనేది సో మీకు ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దాని నుంచి బుక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దానికి ఒక 40 రూపీస్ అనేది పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ రూపం వచ్చేసి సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఒక A4 షీట్లో అయితే ప్రింట్అవుట్ అనేది పెద్ద కాగితం లాగా వస్తుంది అనమాట. సో ఈ యొక్క ఫిజికల్ కార్డ్ అనేది వస్తుంది, యూడిఐడి కార్డ్ అనేది స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి సదరం వేరు, యూడిఐడి కార్డ్ వేరు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. సో అయితే 4వ వారంలో ఈ యొక్క సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు అంటే సో ముఖ్యంగా రీజన్ ఏ విధంగా ఉందంటే ప్రస్తుతము ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రీవెరిఫికేషన్ అంటే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ప్రక్రియలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో అవి పూర్తయిన తర్వాతనే 4వ వారంకి క్లోజ్ అయితే కాబోతున్నాయి అనమాట. సో ఆ టైంలోనే మనకు అవకాశం అనేది ఇస్తారు స్లాట్ బుక్ చేసుకోమని చెప్పి. ఆ టైంలో మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మీ యొక్క సదరం క్యాంప్ అనేది ఎక్కడ మీకు దగ్గరలో ఉందో అక్కడనే ఎంచుకొని సో మీరు క్యాంప్కి అయితే విజిట్ చేయండి అనమాట. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సో కాబట్టి సదరం స్లాట్స్ అనేటివి సో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏంటి అనేది
పూర్తిగా తెలియజేస్తున్నాను. వివరాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.